నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంపు 1,11,00,000 మందికి పైగా లబ్ధి జూన్ 1 నుంచి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కార్మికులను పట్టించుకోలేదన్న రేవంత్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి వేతనాలు పెంచుతున్నట్టు వెల్లడి. పంట కొనుగోళ్లలో జాప్యంపై కేటీఆర్ ఆగ్రహం. రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని సూచన. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్. మహానాడుపై పొలిట్ బ్యూరోతో చంద్రబాబు సమీక్ష. కార్యకర్తే అధినేత అనే అంశాన్ని బలంగా చాటుదామని పార్టీ నాయకులకు పిలుపు. మావిగన్ మాట వింటే చంద్రబాబు గుండె ఆగేలా ఉందన్న జగన్. వైసీపీ అధినేత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బాలినేని విమర్శలు. పాకిస్తాన్ నుంచే పహల్గాం ఉగ్రదాడికి కుట్ర. ఛార్జ్షీట్లో ఎన్ఐఏ వెల్లడి. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్తో భారత్పై నిందమోపే కుట్ర చేసినట్టు వెల్లడి. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ నెతన్యాహు మధ్య విభేదాలు. అమెరికా వైఖరిపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉన్నట్టు మీడియాలో కథనాలు. తెలంగాణలో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీస వేతనాలను పెంచుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి ఆయా జోన్లలో కార్మికులకు వేతనాలు పెంచినట్లు చెప్పారు. పెంచిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో ధాన్యం కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విమర్శలను తోసిపుచ్చారు. బండి భగీరథ్ విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు అనైతికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించిన ప్రభుత్వం జోన్ 1లో కార్పొరేషన్లు, జోన్ 2లో మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సీఎం వివరించారు. ఆ మేరకు వేతనాలను సవరించినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్కసారి కూడా వేతనాలు పెంచలేదన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సవరిస్తున్నట్లు వివరించారు. 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. సెమీ స్కిల్డ్ 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ వేతనాలన్నిటిని కూడా ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. ఇంకా ఉంది, చేయాల్సింది ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్గా సేకరిస్తాం. మీరు అందరూ ఊరేసుకున్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొనేందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇది చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడికి పోయి కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. ఏ ఇయర్ అయినా నేను చెప్తున్నా, కంపేర్ చేద్దాం. 10 సంవత్సరాలు ఏ ఇయర్ అయినా మేము ఒక సీజన్లో కొన్న దాంట్లో ఎంత కొన్నారో లెక్క తీద్దాము. గతంలో 6 నెలలు పట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి. ఇప్పుడు 72 గంటలలో రైతు ఖాతాలో మేము వేస్తున్నాము. మన దగ్గర హమాలీలు తక్కువ ఉన్నారు. మనకు సీజన్లో బెంగాల్ నుంచి వచ్చి హమాలీ పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందుకు కొంతమంది వాళ్ళ రాష్ట్రం వెళ్ళారు. 3-4 రోజుల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది.
నిజంగానే రైతుకు సమస్య వచ్చింది, మాకు దుఃఖం ఉన్నది, రైతు పట్ల మాకు కన్సర్న్ ఉన్నది. మేము వీలైనంత వరకు ఎంబడిపడి క్షేత్రస్థాయిలో కలెక్టర్లను, మంత్రులను అందరిని పంపించి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏదైనా సూచన చేయండి. వాళ్ళ చావుల మీద పేలాలు ఏరుకోవాలని ఈ శవ రాజకీయాలేంది? అటు బండి భగీరథ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ బావమార్తి ఫామ్ హౌస్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమార్తిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళగొట్టని పోలీస్ స్టేషన్లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమార్తి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు, బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బావమార్తి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పండుకుండు. ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు. యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం మేము. బండి భగీరథను పోలీసులు అరెస్ట్ చేశారన్న రేవంత్ రెడ్డి వారు చెప్పిందనే తాను నమ్ముతున్నారని పేర్కొన్నారు. అప్పా జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా భగీరథ్ పట్టుబడినట్లు పోలీసులు చెప్పారని వివరించారు. బండి సంజయ్ సరెండర్ చేస్తే ఇంటికి పోలీసులను పిలిచి అప్పగించాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. మొక్కజొన్న, జొన్న పంటలను మద్దతు ధర పథకంలో చేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాజేంద్రనగర్లోని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రి చౌహాన్ను మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రంలోని పలు పథకాల కింద ఉద్యాన శాఖకు నిధుల కేటాయింపులు పెంచాలని తుమ్మల కోరారు. ఈ రబీ సీజన్లో పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుంచి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు. పామాయిల్పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని శివరాజ్ సింగ్ చౌహాన్ని కోరారు. మంత్రి తుమ్మల ప్రతిపాదనలపై శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమీక్ష నిర్వహించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తుమ్మలకు హామీ ఇచ్చారు. పంట కొనుగోళ్ల సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎన్నాళ్లు మొద్దు నిద్ర నటిస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. వచ్చే కేబినెట్ భేటీలోనైనా కళ్లు తెరవాలని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ 9.5 పాలనలో కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. పండించిన పంటను కొనే దిక్కులేక 2 నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. సర్కార్ నిర్వాకంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చి రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండె పగిలి కుప్పకూలుతున్న సర్కారుకు చేమ కుట్టినట్లు కూడా లేదని ఆక్షేపించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 10 మంది రైతులు వడదెబ్బకు తోడు సర్కారు ద్రోహానికి ప్రాణాలు కోల్పోయారని లేఖలో వివరించారు. అయినా ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కూడా ముఖ్యమంత్రి కన్నెత్తి చూడలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నెల 23న నిర్వహించే కేబినెట్ భేటీలోనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన పంటను కొని వెంటనే రైతులకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. మహిళా అభ్యున్నతిపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయంలో సమీపంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకుడు, సాంకేతిక విప్లవాన్ని దేశానికి అందించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీయేనని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తక్షణమే శాసనసభలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణ తక్షణమే తీసుకురావాలి. మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మహిళా రిజర్వేషన్ల ముసుగులో మీ పార్టీ ప్రయోజనాల కోసం అవసరమయ్యే చికాకు కలిగించే అంశాలను చట్టసభలో ప్రవేశపెట్టకండి. ఇది ఏమాత్రం మంచిది కాదు. మహిళా అభ్యున్నతి కోసం మీ ప్రభుత్వం పని చెయ్యాలి అని అంటే
తక్షణమే మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్సభలో రాజ్యసభలో తీసుకురండి. కార్యకర్తే అధినేత అనేది ఈ నెల జరగనున్న మహానాడులో ప్రతిబింబించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం మహానాడు వేదికగా అందరికీ అర్థమయ్యేలా చాటాలని సూచించారు. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ భేటీలో మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలన్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే ఈ మహానాడును విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మావిగన్ మాట వింటేనే చంద్రబాబుకు గుండె ఆగేలా ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. చాలా రోజుల తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన జగన్ ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని విమర్శించారు. జగన్ మంచోడు కాబట్టే తన తాత రాజారెడ్డిని చంపిన వారు ఈ రోజుకు ప్రశాంతంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. తాను విలువలు, విశ్వసనీయత, మాటలకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పుకొచ్చారు. పెట్రోల్ ధరలు తగ్గించకుండా ఇంధన పొదుపు చర్యలంటూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతాం. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు, బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడోవాడు ఎవడు ఉండడు. జగన్ మావిగన్ వ్యాఖ్యలకు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని జగన్కు ఆనాడే చెప్పానన్నారు. అప్పుడు తన మాట వినని జగన్ ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్పితే జగన్ ఏం చేశారని బాలినేని ఎద్దేవా చేశారు. ఈ మావిగన్ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ బీ ఫీల్ హ్యాపీ, గుంటూరు కృష్ణా కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావిగానే పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో ఇచ్చేయడానికి తప్పితే ఇప్పుడు ఏం జరగలేదంటే అప్పుడు ఏం జరిగింది? కేవలం బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే ఏమైనా జరిగినాయా? పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ నుంచే పథక రచన జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పేర్కొంది. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పాక్ నుంచి వ్యూహరచన చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్పై నిందలు మోపేందుకు భారత్ ప్రయత్నించిందంటూ ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఏప్రిల్లో 26 మందిని బలిగొన్న దాడికి మొత్తం ప్రణాళికలు పాకిస్తాన్ నుంచే జరిగినట్లు పక్కా ఆధారాలతో ఎన్ఐఏ బయటపెట్టింది. లష్కరే తోయిబా, ఎల్ఈటీ అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా అలియాజ్ సాజిద్ జట్ ఈ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా పేర్కొంది. లాహోర్ కేంద్రంగా సైఫుల్లా ఉగ్రదాడికి ప్రణాళికలు చేసినట్లు వివరించింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో సైఫుల్లా ఆదేశాల మేరకు ఉగ్రవాదులు ఫైజల్, హబీబ్, హంజా బైసరన్ లోయ సహా దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలను పరిశీలించారు. పెహల్గాంలో దాడి జరిగిన రోజు సైఫుల్లా లాహోర్ నుంచి ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారిని సమన్వయం చేసినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ ఉగ్రవాదులకు పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోధర్ అనే 2 స్థానికులు సాయం అందించినట్లు ఎన్ఐఏ తేల్చింది. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజే దాడికి బాధ్యత వహిస్తూ కశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్
టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. అయితే దాడిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీఆర్ఎఫ్ మాట మార్చినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్లో వివరించింది. తమ టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ అయిందని, ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎఫ్ తెలిపింది. ఈ టెలిగ్రామ్ ఛానల్ పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓ ప్రాంతం నుంచి నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ సాంకేతిక దర్యాప్తులో తేలింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అఫీషియల్ అనే మరో ఛానల్ రావుల్పిండి నుంచి నిర్వహించినట్లు గుర్తించింది. ఉగ్రదాడికి పాల్పడిన ఫైజల్ జాట్ అలియాజ్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాజ్ జిబ్రాన్, హంజా అఫ్ఘానీ ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్లు, ఇతర ఆధారాలను పరిశీలించగా పాక్లో ఉన్న సూత్రధారులతో వారికి సంబంధాలున్నట్లు తేలిందని ఎన్ఐఏ తెలిపింది. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఈ ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా అవి పాక్లోనే కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అందులో ఒకటి లాహోర్లోని ఒక చిరునామాకు ఆన్లైన్లో కొనుగోలు చేయగా మరొకటి కరాచీలో కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఉగ్రదాడి కీలక సూత్రధారి సైఫుల్లా ఇప్పుడు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడని ఎన్ఐఏ తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లోని రహస్య ప్రదేశంలో దాక్కున్న అతను జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు హెచ్చరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ రాజేంద్ర ఆర్లెకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణం చేసిన వారిలో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలున్నారు. మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి 2 ఉన్నారు. ఈ చేరికతో దాదాపు 6 దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ తొలిసారి భాగస్వామైంది. మరోవైపు టీవీకే ప్రభుత్వానికి సంఖ్యాపరంగా అత్యంత కీలకమైన మిత్రపక్షాలు ఐయుఎంఎల్, వీసీకేకు ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. విజయ్ మంత్రివర్గంలో మరో 3 పదవులు ఖాళీగా ఉండగా వీటిని ఈ 2 పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ మిత్రపక్షాలు అధికారికంగా టీవీకే ప్రభుత్వంలో చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మే 10న సీఎం విజయ్ మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ 23 మంది మంత్రుల చేరికతో విజయ్ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య 32కు చేరింది. తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి, కావేరీ అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే కావేరీ అనుసంధానానికి ఒప్పుకోవటం వల్ల తెలంగాణ శాశ్వతంగా గోదావరి జలాలపై హక్కులు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వరద జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ బురద రాజకీయం చేస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు గుడ్డిగా తల ఊపుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ల, హైదరాబాద్ తాగునీటిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కావేరీ అనుసంధాన పేరుతో గోదావరి నీటిని తరలిస్తున్న ఏపీ కృష్ణా జలాల్లో తన వాటా వదులుకోవాలని తెలంగాణ డిమాండ్ చేయాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి, కావేరీ అనుసంధానం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనన్న మాజీ మంత్రి కృష్ణా 2వ ట్రైబ్యునల్ ముందు డిమాండ్ చేసినట్లు 763 టీఎంసీలు, గోదావరి జలాల్లో 968 టీఎంసీలను పూర్తిగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ప్రజా ఉద్యమం లేవదీస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేయనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. ఇన్ఛార్జీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిసి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. శిక్షణ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. డిజిటల్ శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీ ప్రకటించనున్నట్లు తెలిపింది. అనంతరం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల కమిటీలకు బీఆర్ఎస్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో 8 కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. కామారెడ్డి వైపు నుంచి కాకినాడకు కంటైనర్ కార్ల లోడుతో వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. తూప్రాన్ వద్ద జాతీయ రహదారిపై కంటైనర్లో పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ అప్రమత్తమై పక్కకు నిలిపివేశాడు. చూస్తుండగానే మంటలు వ్యాపించి కంటైనర్ను దహించి వేశాయి. ఘటనలో కంటైనర్తో పాటు 8 కొత్త కార్లు కాలిపోయాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమ తీరాన సరస్వతి అంత్యపుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ తెల్లవారుజామున 5:43 అంత్య పుష్కరాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, మంత్రి శ్రీధర్ బాబు, కొండా సురేఖ లాంఛనంగా ప్రారంభించారు. ఇవాటి నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ బస్ స్టేషన్ల నుంచి 3,360 బస్సులు నడిపిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ₹1 విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ఆలయానికి హుటాహుటిన చేరుకొని అర్చకుడి నుంచి వివరాలు సేకరించారు. ట్రస్ట్లోని 31 మంది సభ్యులు అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం ఇవ్వడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడం ఏంటని ట్రస్ట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు కిరీటం మాయమైన వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమని తెలిపారు. మరోవైపు బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన ఖాతాలోకి తాకట్టు డబ్బు పంపితేనే ఊర్లోకి వస్తారంటూ తాకట్టు వ్యాపారి మధ్యవర్తులతో ట్రస్ట్ బోర్డుకు సమాచారం అందించారు. తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవుల రద్దీతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. ప్రస్తుతం పూర్తిగా నిండిపోవడం వల్ల సర్వదర్శనం క్యూలైన్లోకి భక్తులను అనుమతించడం లేదు. మళ్లీ రేపు ఉదయం 6 గంటలకే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. ఫలితంగా భక్తులు తిరిగి యాత్రికుల సముదాయాలకు వెళ్లిపోతున్నారు. సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణ కట్టల్లో తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా వైఖరిపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు యాక్సియోస్ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ యుద్ధ గమనంపై ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇరాన్పై తిరిగి దాడులు చేయడానికి బదులు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు వాషింగ్టన్ మొగ్గు చూపుతూ ఉండటంపై నెతన్యాహు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలపై నెతన్యాహు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దాడులు ఆపటం వల్ల ఇరాన్కు సమయం దొరుకుతుందని, చర్చల పేరుతో వారు కాలయాపన చేస్తున్నారని నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నెతన్యాహుతో జరిగిన ఫోన్ చర్చలో ట్రంప్ ఒక కీలక విషయాన్ని పంచుకున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. యుద్ధానికి ముగింపు పలికి ఇరాన్ అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై చర్చలు జరపడానికి అమెరికా, ఇరాన్ సంతకాలు చేసేలా మధ్యవర్తులు లెటర్ ఆఫ్ ఇంటెంట్పై పనిచేస్తున్నారని నెతన్యాహుకు ట్రంప్ చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూనే ఇరాన్ విషయంలో తాను ఏం చెప్తే నెతన్యాహు అదే చేస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఎంటీ సెలెస్టియల్ సీ అనే చమురు ట్యాంకర్ను అమెరికా మెరైన్లు అడ్డుకున్నారు. అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఈ నౌక ఇరాన్ ఓడరేవు వైపు వెళ్తోందనే అనుమానంతో మెరైన్లు ఈ చర్యకు ఉపక్రమించారు. ఇరాన్ జెండాతో వెళుతున్న ఈ వాణిజ్య నౌకలో తనిఖీలు నిర్వహించిన తర్వాత ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తర్వాత ఆ నౌకను విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. హర్మూజ్ జలసంధి సహా గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దళాలు నౌకా దిగ్బంధనాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తూనే ఉన్నాయి. నిబంధనలకు ఖచ్చితంగా పాటించేలా చూసేందుకు అమెరికా దళాలు ఇప్పటివరకు 91 వాణిజ్య నౌకలను అడ్డుకొని వేరే మార్గాల్లోకి మళ్లించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. దశాబ్దాలుగా తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూనే ఉందని భారత్ విమర్శించింది. మారణ హోమాలు సృష్టించిన సుదీర్ఘ అపఖ్యాతి ఉన్న పాకిస్తాన్కు ఇతరుల గురించి మాట్లాడే అర్హత లేదని భద్రతా మండలి వార్షిక డిబేట్లో ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని స్పష్టం చేశారు. న్యూయార్క్లో సాయుధ పోరాటాల్లో పౌరుల రక్షణ అని జరిగిన ఈ చర్చలో పాల్గొన్న హరీష్ పర్వతనేని పాకిస్తాన్ ప్రతినిధి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతర్గత వ్యవహారమైన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆసుపత్రిపై దాడులను ప్రస్తావించిన హరీష్, పాక్ జరిపిన ఆ దాడుల్లో 269 మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు కోల్పోగా మరో 122 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను సైతం హరీష్ గుర్తు చేశారు.
దేశంలో అతిపెద్ద విమానయాన హబ్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై విమాన ఇంధనం ఏటీఎఫ్పై పన్నును భారీగా తగ్గిస్తూ ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. విమాన ఇంధనంపై వ్యాట్ను 25% నుంచి ఏకంగా 7% తగ్గిస్తూ ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 6 నెలలు అమల్లో ఉంటుందని తెలిపింది. అటు దేశీయ విమాన సర్వీసుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వీటీఏను 18% నుంచి 7% కుదించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుదల, రూపాయి బలహీనత, పెరిగిన నిర్వహణ ఖర్చులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థలకు ఈ నిర్ణయం ఊరటివ్వనుంది. దేశవ్యాప్తంగా మొత్తం విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఈ 2 నగరాల ద్వారానే ప్రయాణం చేస్తారు. ఈ 2 నగరాల్లోనే విమానయాన సంస్థలు ప్రతిరోజు అత్యధిక మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తాయి. అందువల్ల ఇక్కడ పన్ను తగ్గించడం వల్ల ఎయిర్లైన్ సంస్థలకు కోట్లాది రూపాయల ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు వ్యాట్ తగ్గింపు కారణంగా దాదాపు 985 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. అటు మహారాష్ట్ర సర్కార్ ఖజానాకు 550 నుంచి 600 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జార్ఖండ్లో 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా డీసీపీ తదాషా మిశ్రా సమక్షంలో తమ ఆయుధాలను అప్పగించారు. జార్ఖండ్లో అమలు చేస్తున్న ఆపరేషన్ నవజీవన్కు ప్రభావితమై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ మిశ్రా తెలిపారు. జార్ఖండ్లో ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. 44 మందిని అరెస్టు చేశామని, 29 మంది లొంగిపోయారని వివరించారు. మిగిలిన మావోయిస్టులు కూడా వీలైనంత త్వరగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని డీజీపీ మిశ్రా తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంపు, 1,11,00,000 మందికి పైగా లబ్ధి, జూన్ 1 నుంచి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కార్మికులను పట్టించుకోలేదన్న రేవంత్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి వేతనాలు పెంచుతున్నట్టు వెల్లడి. పంట కొనుగోళ్లలో జాప్యంపై కేటీఆర్ ఆగ్రహం. రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని సూచన, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్. మహానాడుపై పొలిట్ బ్యూరోతో చంద్రబాబు సమీక్ష. కార్యకర్తే అధినేత అనే అంశాన్ని బలంగా చాటుదామని పార్టీ నాయకులకు పిలుపు. మావిగన్ మాట వింటే చంద్రబాబు గుండె ఆగేలా ఉందన్న జగన్. వైసీపీ అధినేత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బాలినేని విమర్శలు. పాకిస్తాన్ నుంచే పహల్గాం ఉగ్రదాడికి కుట్ర. ఛార్జ్షీట్లో ఎన్ఐఏ వెల్లడి. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్తో భారత్పై నిందమోపే కుట్ర చేసినట్టు వెల్లడి. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు. అమెరికా వైఖరిపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉన్నట్టు మీడియాలో కథనాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.